తమ్ముడు గాడు నా దగ్గర స్కామ్‌లు చేసి, నా దగ్గర బిజినెస్‌లు చేసి పైసలు సంపాదించినట్టు, బయట ఎక్కడన్నా సంపాదిస్తే వాడు ఇప్పటికి మస్తు పైసలున్నోడు అయిపోయేటోడు. టు బీ ఫ్రాంక్ మస్తు పైసలున్నోడు అయిపోయేటోడు. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏదైనా వస్తువు పగలగొట్టినప్పుడు, "రాఖీ ప్లీజ్ రా డాడీకేం చెప్పకురా" అంటే, "పైసలియి" చెప్పా. స్కామ్. ఎప్పుడన్నా రాఖీ నాకు ఫోటో దిగవారా, డ్రెస్ మంచిగుంది ఫోటో దింపవా అని చెప్పేసి అంటే, "పైసలియి దింపుతా." బిజినెస్ ఎంత దుర్మార్గుడంటే ఒక్కో ఫోటోకి రూ. 5 అడిగేటోడు. రూ. 5. అట్లా ఒక 10 ఫోటోలు దింపితే ఎన్ని పైసలు? ఘోరంగా ఎర్న్ చేసుకునేటోడు నా దగ్గర నుంచెల్లి. ఇక వీడియో తీయమంటే అయితే ఒక్క వీడియోకి రూ. 20 లేదంటే ఒక్క క్లిప్‌కి రూ. 10. ఇంత ఘోరమా? ఇంకా ఘోరమైన విషయం ఏందంటే మా తమ్ముడు మాకు ఏదైనా వస్తువు కొనుక్కొచ్చుకుంటే మా చెల్లెకి గూడా ఏ రోజు భయపడకపోయేదాన్ని. ఏదైనా బట్టలు కొనుక్కొచ్చుకున్నా మా తమ్ముడికే భయపడాలి. ఏదన్నా నేను కొత్త జీన్స్ ఏదైనా కొనుక్కొచ్చుకున్నాననుకో బ్లాక్ జీన్స్ అయితే ఖతం అయిపోయింది. నాకంటే వాడే ఎక్కువ సార్లు ఏసుకొని పీస్ పాస్ చేసేటోడు దాన్ని. బ్యూటీ ప్రొడక్ట్స్ గురించయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏదన్నా సన్ స్క్రీన్ కొనుక్కొచ్చుకొని, దాన్ని స్నానానికి సోప్ వాడుకున్నట్టు వాడుకునేటోడు ఆ సన్ స్క్రీన్‌ని. ఏదన్నా బాడీ లోషనో, ఏ క్రీమో తెచ్చుకొని అది అమ్మాయిలకే వాడుకుంటారని చెప్పినా గూడా సిగ్గు లేకుండా, సరే క్రీమ్ అంటే ఎంత వాడతారు? ఇంత వాడుకుంటే అది పర్వాలేదు. పెండ రుద్దుకున్నట్టు అదొకటా? పైసల కోసం వాడు నటించే నటన ఏదైతే ఉంటదో అది ఆస్కార్ లెవెల్ అని చెప్పొచ్చు. పైసల కోసం రాంగానే అక్కా ఎంత అమాయకంగా చూస్తే నాకే బాధ అనిపించి, అరే నా తమ్ముడు అన్న ఫీలింగ్ వచ్చేస్తది.